ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా అంటే వినాయకుడు అంటే మన బొజ్జ గణపయ్య ప్రతిష్ట మొదలు నిమజ్జనం వరకు ఆయన వద్ద మహానైవేద్యంగా ఉంచే లడ్డూకు ప్రజల్లో ఇటీవల కాలంలో విపరీతమైన డిమాండ్ వచ్చేస్తుంది. ఎంతలా అంటే ఆయన వద్ద ఉంచిన లడ్డు నిమజ్జనం రోజున వేలంపాట పెడితే వేలంపాటలో లక్షలు కాదు అంతకు పైగా వెచ్చించి కూడా దక్కించుకుంటున్నారు. అంటే 50 లక్షల నుంచి దాదాపు ₹1,00,00,000 వరకు కూడా వేలం పాటలు పలుకుతున్నాయంట. అలా వేలం పాటలో దక్కించుకున్న లడ్డూని బంధుమిత్రులకు అందరికీ కూడా చాలా ఇష్టంగా పంచుకుంటుంటారు. అంటే దేవుడి యొక్క ప్రసాదంగా మన బంధుమిత్రులందరికీ కూడా పంచుకుంటూ పోతున్నారు. అంటే ప్రతి ఏటా కూడా ఈ లడ్డు అనేదంటే బొజ్జ గణపయ్య వద్ద ఉంచే ఈ లడ్డు కిలోలు కాదు దగ్గర దగ్గర టన్ను వరకు వెళ్తూ ఒక రికార్డు సృష్టించింది. ఇందులో భాగంగానే మన గుంటూరు నగరంలోని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో అమరావతి మహా గణేష్ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్న రాజన్ ఏవియేషన్ అధ్యక్షులు దొడ్డపనేని రాజన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 99 అడుగుల ఈ మహాలంబోదరుని ఇక్కడ కొలువుదీరేలా చేశారు. ఆ మహాలంబోదరుడికి అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో ఓ స్వీట్ స్టాల్లో తయారు చేయించిన ఈ 999 కిలోల లడ్డూను కూడా ఈ మహా నైవేద్యంగా పెట్టడం జరిగింది. 1 కిలో తక్కువ అంటే 1 టన్ను అనమాట. 1 కిలో తక్కువ 1 టన్ను వరకు ఉన్న ఈ లడ్డు గిన్నిస్ బుక్ ఆఫ్ అంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా 20 తారీఖున ఎక్కబోతుంది. ఇంతటి రికార్డు సృష్టిస్తున్న ఈ లడ్డు గురించి మనం తెలుసుకోవాలి కదా, ఎలా తయారు చేశారు, ఏమేమి ఎంత స్థాయిలో వీళ్ళకి వినియోగించారని తెలుసుకోవాలి కదా. ఆ వివరాలన్నీ ఇప్పుడు మీకు నేను తెలియజేస్తా ఈ లడ్డు గురించి. ముఖ్యంగా లడ్డు తయారీకి కావాల్సింది శనగపిండి, పంచదార కదా మనకు. ఈ లడ్డు తయారీ కోసము శనగపిండిని దాదాపు 200 కిలోలు, శనగపిండిని 200 కిలోలు, ఇకపోతే పంచదార దాదాపు 450 కిలోలు, పామాయిల్ 220 కిలోలు, గోడంబి 62 కిలోలు, కిస్మిస్ 20 కిలోలు, ఇలాచి అంటే ఏలకలు 4.5 కిలోలు. అంటే ముఖ్యంగా లడ్డు సువాసన రావడానికి అంటే చెడిపోకుండా ఉండడానికి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాడే పచ్చ కర్పూరం కూడా 120 గ్రాములు వాడారంట. మొత్తం మీద 999 కిలోల ఇడలు. 1 కిలో అటు ఇటు మీరు చెప్పిన దాంట్లో అటు ఇటు ఉంటుందన్నమాట. వాళ్ళు అంత కరెక్ట్గా చెప్పలేదు నాకు. లడ్డు తయారు చేసిన తయారీదారులు అటు ఇటుగా చెప్పారు కాబట్టి అటు ఇటు మళ్ళీ 999 కిలోలు అన్న నాగరా కరెక్ట్ రాలేదు కదా అని మీరు లెక్క పెట్టుకుంటారని కాదు, అటు ఇటుగా ఉంటుంది. ఇదన్నీ కూడా ఈ తయారీకి ఇంత స్థాయిలో వాడారంటే ఇంత కష్టపడి దాదాపు 20 రోజుల పాటు ఈ లడ్డు తయారీకి కష్టపడి ఇంత దేవుడి యొక్క నైవేద్యం కోసం ఇక్కడికి పంపించడం ఇది ఈ నెల 20 తారీఖున వేలం పాటల్లో ఎంత పోతుంది, ఎంత రికార్డులకు ఎక్కుతోంది అన్నది కూడా చూడాలి. ఈ లడ్డూని చూస్తుంటే నాకు ఇప్పుడే ఈ లడ్డూను కూడా ఆరగించాలనిపిస్తుంది. ఇంత లడ్డు మనం తినలేము కదా. చాలా చూడండి ఇదంతా కూడా క్యాషూ నట్స్ అంటే గోడంబి, కిస్మిస్ చాలా అందంగా తీర్చిదిద్దారు అన్నీ కూడా. దీనికోసం ఇంకా చాలా వాడారండి ఇక్కడంతా కూడా. కివీ ఫుడ్స్తో కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ లడ్డూని. మొత్తం మీద తీసుకుంటే నాకు తెలిసి ఈ ఏడాది జరిగిన వినాయక ఉత్సవాల్లో గుంటూరులో ఏర్పాటు చేస్తే ఇన్నర్ రింగ్ రోడ్లో రాజన్ ఏవియేషన్ అధినేత రాజన్ ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు ఇదే లడ్డు అత్యధికం అనుకుంటున్నాను. ఎందుకంటే 999 కిలోలు అంటే 1 కిలో తక్కువ 1 టన్ను అనమాట. అంటే 1 టన్ను లడ్డూని ఏర్పాటు చేస్తే ఇదే రికార్డ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కడుంది కాబట్టి ఇదే అత్యధికంగా. మరి వచ్చే ఏడాది ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మరి ఎంత టన్ను 2 టన్నులకు వెళ్తారా ఏందనేది కూడా మనం వేచి చూడాలి.